నమస్తే, దిస్ ఇస్ శౌర్య. నందూస్ వరల్డ్. సో నందు అలాగే వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరూ చేసిన స్కామ్ ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి ప్రెసెంట్ యూకేలో కూడా కేసులు నమోదవుతున్నాయి. అండ్ తెలుగు రాష్ట్రాల్లోని 2 రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏ క్షణానైనా సరే, ఏ ఎయిర్‌పోర్ట్ లోనైనా లేదా ఎలాంటి సముద్ర మార్గంలో అయినా సరే వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చాలా గట్టిగా వినిపిస్తోంది. అయితే మేము ఎక్కడో యూకేలో చేసాం కదా, మేము తప్పించుకుంటాం, మమ్మల్ని ఎవడో ఏం పీకలేడు అని చెప్పేసి కొంతమంది లీగల్ గా కూడా మాట్లాడిస్తూ ఉన్నారు. అయితే అంతకు మించిన ఉద్దండులు ఇంకా చాలా మందే ఉన్నారు. సో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ కేసు తాలూకా పరిస్థితి ఏంటి అని. అయితే ఇలాంటి స్కామ్ తోని వీళ్ళు ఇప్పుడే కాదు, 2024లో కూడా కేసులు ఫైల్ అయ్యాయి. కొన్ని వందల కోట్లు స్కామ్ చేస్తున్నారు, ఇలాగే వీళ్ళకి ఆస్తులు వచ్చినాయి అని చెప్పేసి. ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఏంటంటే నందు, నందన ఆవిడ ఇద్దరు కలిసి 2024లోనే వాళ్ళ మీద కేసు ఫైల్ అయిందంట. అయితే వీళ్ళు ఇంకేంటంటే బెదిరింపులు, మినిస్టర్ దగ్గర నుంచి కూడా, అంటే వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు కానీ మనకు తెలిసినాయి అవి. వాళ్ళ బెదిరింపులు వస్తూ ఉన్నాయి వాళ్ళ నుంచి. అంటే ఏ లెవెల్లో ఈ స్కాములు చేశారు, ఏ ధైర్యంతో చేశారు, బెదిరింపులకు పాల్పడుతున్నారంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా దొరకం, మమ్మల్ని ఎవడో ఏం పీకలేడు అని ఒక ఇది మాత్రం కనిపిస్తుంది ఆ పొగరు వాళ్ళల్లో. పైగా మాట్లాడితే ఇలాంటి ఛానల్స్ మీద కూడా కేసులు పెడతాం అది ఇది అని. స్కామ్ అని నిరూపిస్తే మనం అంతకన్నా ఊరుకునేది లేదు కదా. అంటే మీరన్నట్టు పొలిటికల్ వాళ్ళు ఉన్నారు అని వచ్చింది కానీ వాళ్ళేమి ఇప్పుడు వాళ్ళ వైపు లేరు అనేది కూడా క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు తెలియక ఇంతకు ముందు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా, మంచోళ్ళు తెలిసాక మంచి వాళ్ళు కాదు అని తెలిసాక నోబడీ ఈస్ విల్లింగ్ టు హెల్ప్ దెమ్ అన్న. ఇంకొకటండి, అసలు ఎందుకు 10 కోట్లకి 20 కోట్లకి వాళ్ళు స్కాములు చేయడం? చక్కగా పేరు తెచ్చుకున్నారు, మంచి ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్నారు, పిల్లలు కూడా క్యూట్ గా యాక్ట్ చేస్తారు. అవును, అది అయిపోయాక ఎంత వ్యంగ్యంగా వీడియోలండి. అవునవును, అంత సర్కాజం అవసరమా తప్పు చేసి? అంత ఓవర్ యాక్షన్ అయితే అవసరం లేదు అసలు. దాని ఎంత ఓవర్ యాక్షన్ sarcasm తెలుసా, ఎంత పొగరుగా. ఏంటి బ్యాడ్ అని ఎప్పుడు అంటారు? బ్యాడ్ అని యూట్యూబ్ లో అంటారు, ఊరికే అంటారా? అదే, అంటే ఎవడికి పని పాటు లేదా? ఇప్పుడు ఆ నందు అన్నావిడ ఎవరో మనం తెలుసుకుని ఎవరికి అవసరం, మనకు అవసరం ఏంటి అసలు? మనం ఇప్పుడు బాధితుల పక్కన మాట్లాడుతున్నాం. మనం ఈవెన్ మంగ్లీ విషయంలో కూడా అదే చేసాం, ఈవెన్ అశూరెడ్డి విషయంలో కూడా అదే చేసాం. తప్పు ఒకవేళ అశూరెడ్డి చేయలేదు అనుకోండి, వీళ్ళు యాక్సెప్ట్ దట్, ఓకే అమ్మా మేము ఇలా అనుకున్నాము తప్పైందని. లేదు మంగ్లీది, ఇప్పుడు మనమేమి ఇంటర్వ్యూలు చేయలేదు, మనమేమి డబ్బులు తీసుకోలేదు, మనకు అవసరం కూడా లేదు. అవును, ఇవాళ ఈ విషయంలో కూడా అందరు కష్టార్జితాలు 15 లక్షలు 20 లక్షలు అంటే మాట్లాడండి, 100 మంది పైగా అంటున్నారు. మొన్న ఎప్పుడో వాళ్ళ కొడుకుది ఏదో ఫంక్షన్ కూడా 70 లక్షలు 80 లక్షలు పెట్టి చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమీ లేకుండా ఉండి కష్టపడి ఇల్లు కొనుక్కుని మీరు మంచి ఫేమ్ తెచ్చుకుని తర్వాత ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారు? అయితే మీరు అన్నట్టు ఈ వ్యంగ్యం ఇప్పుడే కాదు మేడం, గతంలో వాళ్ళ ఛానల్ పెట్టిన కొత్తలో కూడా వీడియోస్ కొంతమంది బాగా పాపులర్ అయింది, డబ్బులు ఎంత వస్తాయి మీకు, బాగా వస్తాయి, మీ స్టైల్ చేంజ్ అయింది, అది ఇది అని అన్నప్పుడు అప్పుడు కూడా చాలా వెటకారంగా మీరు ఎవరైనా మాకు ఇచ్చారా అసలు, నువ్వు ఎవడో అడగడానికి, అట్లా ఆ రేంజ్ లోనే వీడియో చేసి పెట్టారు. అది తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు మంచిగానే అడుగుండొచ్చు, ఏమండి మీ వీడియోస్ బాగా పోతున్నాయి, డబ్బులు వచ్చాయంటే అవును బాబు ప్రజల వల్ల వచ్చాయి అంటాం. నుంచి వీడియోస్ అనేవి యాంటీగా ఉన్నాయి కదా, క్లాసులు పీకడం మొదలు పెట్టారు కదా. అంటే ఒళ్ళు పొగరు ఎవరికైనా సరే. మీకు కొంచెం ఫేమ్ వచ్చేసి ఏంటి సెలబ్రిటీ, ఎవరు సెలబ్రిటీ, సారీ. ఒకప్పుడు సెలబ్రిటీలు అంటే మనకి పొలిటీషియన్స్ అంటే అప్పట్లో అప్పటి ప్రధానమంత్రులు కావచ్చు, కొంతమంది ముఖ్యమంత్రులు కావచ్చు, కొంతమంది సినిమా యాక్ట్రెస్లు, నటులు కొంతమంది అంటే ఇప్పటికీ మనకి సెలబ్రిటీసే కదా. అలాంటిది ఏంటిది? అసలు జనాలు కూడా ఇప్పుడు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, దయచేసి మీరు ఇలాంటి వాళ్ళ ట్రాపుల్లో పడకండి. ఇంకోసారి చెప్తున్నాం మనం. ఎందుకంటే కాసేదో మాటకారిగా కనిపించి వాళ్ళు కొంచెం సర్కాజం గా మాట్లాడితే మీరు ఆనందపడిపోయి ఆ సర్కాజం వెనకాల ఏముందో తెలుసుకోండి. అంటే మన ముంచే ప్లాన్లు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు అంత దమ్ము లేని వాళ్ళు తప్పులు చేయడం ఎందుకు? మీ పేర్లు కనిపిస్తున్నాయి. ఫాదర్ కూడా ఉండొచ్చు, పారిపోయి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పట్టుకుంటారు కదా ట్రాన్సాక్షన్. అసలు యాక్చువల్ గా తండ్రి తల్లిని కూడా అరెస్ట్ చేస్తారని మాటలు వచ్చాయి. ఎంతవరకు నిజమో తెలియదు. పాపం అనవసరంగా ఆవిడకి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అలాంటి వాళ్ళని మనం ఏమి ఇందులోకి లాగం అనుకోండి, మనకు అనవసరం కూడా. తండ్రి ఒకవేళ తప్పు చేస్తుంటే, నిజంగా తప్పు చేస్తుంటే ఆ వెధవ పని వల్ల వాళ్ళు కూడా సఫర్ అవడమేగా. పిల్లలు అనవసరంగా క్రైమ్ లోకి వెళ్తారు.
ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ పాస్పోర్ట్ అది సీజ్ చేశారనుకోండి, వాళ్ళు జైలుకి వెళ్తే పిల్లల పరిస్థితి ఏంటి? అవును, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసేస్తున్నారు పిల్లల్ని. చేసేసారు. ఇప్పుడు వాళ్ళు ఆడియన్స్ కి, వ్యూవర్స్ కి, యూట్యూబ్ చూసే వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళతో రీల్స్ చేస్తూ కౌంటర్ చూసాం కదా, 2 రీల్స్ చూసాం. ఒకటి యాపిల్ రీల్, వాళ్ళకి తెలియదు బ్యాడ్ ఎప్పుడు చేస్తారని. అవును. అంటే పిల్లల్ని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు అంటే పిల్లల్ని కూడా మీరు టార్గెట్ చేయిస్తున్నారు. అవును, కాబట్టి వాడుకుంటున్నారు ఒక వస్తువులో. నిజమండి, ఈ నందూస్ వరల్డ్ ఏదైతే ఉందో, మీరు ఎంత అమాయకంగా మాకు సంబంధం లేదు, మేమంటే జెలసీ ఫీల్ అయిపోయి, ఎవడికి జెలసీ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఊరికే ఎవడు మీ మీద పడ్డగా. అవును, ఇప్పుడు మీరు ఎక్కడికో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా ఫంక్షన్ మీద, ఫుడ్ మీద ఎన్ని సెటైర్స్. ఆ బిర్యానీ వాడు ఎవడన్నా పెట్టుకున్నారట, మీరు చూసారా? వాడికి 4 నెలల జీతం ఇవ్వాలట. అవును, ఇప్పుడు అది కూడా బయటకు వచ్చింది. వంటవాడిని పెట్టుకుని బిర్యానీ వండించుకుని, మరి బిర్యానీ పార్సిల్స్ ఏమైనా పంపించారమ్మా అందరికి అంటే అదో వ్యాపారం. వాడికి 4 నెలల జీతం బాకీ. అది ఇప్పుడు మీకు ఎన్ని వీడియోస్ వస్తున్నాయంటే ఫ్రాడ్ మొత్తం బయటకు వచ్చింది. ఏది లేకుండా అసలు అంత దారుణంగా 20 కోట్లు కాకపోతే 10 కోట్లు, 5 కోట్లు కాకపోతే 5 కోట్లు, ఏదైనా 100 రూపాయలైనా మోసమే కదా, రూపాయైనా మోసమే. అంతే, మనది కాని వస్తువు మనం ముట్టుకున్నాడు. విజయ్ 1000 రూపాయల నుంచి మీకు లంచం తీసుకుంటే చెప్పండి, అందరూ ట్రోల్ చేయలే. మేము 1 రూపాయి లంచం కాదా అని. అవును, అది నేను అంటుంది. లంచం అంటే ఇక్కడ ఫ్రాడ్, మోసం చేయటం. మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటే కుదరదు. అందరికి ఎలా రిజెక్ట్ అవుతుంది వీసా? 50 మందిలో 1-2కి అయింది అనుకోండి, ఓకే, అది అప్పుడు వాళ్ళు చూసుకోవాలి. బాబు పొరపాటు అయిందని హాఫ్ అయినా ఇస్తామనేదో చెప్తే వీళ్ళ గుడ్ విల్ ఉంటుంది. ఆ కంపెనీకి మళ్ళీ ఇంకోళ్ళు వెళ్తారు, మీకు మంచి పేరు వస్తుంది. ఇక్కడ అదేమీ లేకుండా నాటకాలు ఆడి మాకేంటి సంబంధం, ఏదో తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి, మీరు చూసుకోండి అంటే అది వీసా వాళ్ళు ఇవ్వలేదు, యూకే కాన్సులేట్ తప్పు, మా తప్పు లేదంటే డబ్బులు మొత్తం మీరు కదా తీసుకున్నారు. మీరు కాన్సులేట్ కి ఎంత కట్టారు, మిగతాది ఎంత తిన్నారు, ఆ లెక్కలు తీయండి. కాన్సులేట్ పక్కకు పెట్టి మీరు తిన్న దాంట్లో కనీసం 3 వంతులు వెనక్కి ఇవ్వండి, ఒక వంతు ఉంచుకుని. ఏదో ఒక కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా. ఒక కాంప్రమైజ్ కి వచ్చి మీరు మీ పేరు కాపాడుకోండి. ఫ్యూచర్ లో మీ పిల్లల్ని మీరు ఆలోచించండి, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయకండి. మీరు ఫ్రాడ్ చేసి వాళ్ళని ఫ్రాడ్ పిల్లలుగా మీరు తీసుకురావద్దు. ప్లస్ వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఇవన్నీ ఆలోచించుకుని మీరు ఇప్పటికైనా పొగరు తగ్గించుకుని వ్యంగ్యంగా మాట్లాడటం మానేసి భూమి మీదకి వచ్చి మామూలుగా సగటు మనిషిగా, సగటు గృహిణిగా మీరు దీనికి సొల్యూషన్ మీరు మీ ఆయన ఇవ్వండి అని చెప్తాను. అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ.